రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే అండి. రామచంద్రమూర్తి గారు ఒకసారి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ గురించి డీటెయిల్డ్‌గా మీ స్టైల్‌లో మాట్లాడదాం. ఎందుకంటే మీరెప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ గురించి మాట్లాడినా నిజంగా చాలా మంచి వ్యూవర్‌షిప్ వస్తుంది. ఆడియన్స్ ఎప్పుడూ కూడా రామచంద్రమూర్తి గారి నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్‌కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఒక్కసారి 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ విషయానికొస్తే ఆల్‌మోస్ట్ 1,02,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఇంక్లూడింగ్ జీఎస్టీ అన్ని కలుపుకొని. అవునండి. 1,02,000 1,03,000 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇంక్లూడింగ్ జీఎస్టీ. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ విషయానికొస్తే 93,000 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇంక్లూడింగ్ జీఎస్టీ అన్ని కలుపుకొని. సిల్వర్ విషయానికొస్తే కేజీ 1,16,800 అండ్ 1 గ్రామ్ విషయానికొస్తే 120, 121, 122 ఆ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవైపు ఏమో స్టాక్ మార్కెట్లలో ఒక రకమైన అలజడి అనిశ్చితి. మార్కెట్లు ఒకరోజు ఇలా పెరుగుతున్నాయి, ఒకరోజు ఇలా పడుతున్నాయి కాబట్టి అసలు గోల్డ్ మార్కెట్ వాళ్ళ ఆలోచన ఎలా ఉంది ఈ మార్కెట్ల పట్ల? థ్యాంక్ యూ అండి. ముందుగా మీ యొక్క కాంప్లిమెంట్‌కి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే గోల్డ్, సిల్వర్ అనేది మనం స్టాక్ మార్కెట్ చూడకపోయినా ఇది రెగ్యులర్‌గా చూస్తాం అందరం కూడా. సో దానికి నిజాయితీగా రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుందని నేను లాస్ట్ 6 మంత్స్ ఇస్తున్నాను. గోల్డ్‌కి ఏమవుతుందంటే మేజర్‌గా ఇంటర్నేషనల్‌గా ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకుంటే బాగా అన్సర్టనిటీ ఉంది. ఈ ఇయర్ కొంచెం తగ్గినాయి. ఇప్పుడు అక్కడ ఇరాన్ వార్ తగ్గిపోయింది కాబట్టి గోల్డ్ మీద అంత ప్రెషర్ లేదు. అలాగే గోల్డ్ కూడా వెళ్ళాల్సిన పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. మన ఇండియాలో 1 lakh అనేది మేజర్గా 1,00,000 క్రాస్ ఎప్పుడు వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ రేట్లో జనరల్గా చూస్తే కొనేవాళ్ళు అందరూ కూడా భయపడే రేటు. ప్రాక్టికల్గా ఏంటంటే ఫిజికల్ బయింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ ఇదేంటంటే ఈ న్యూస్ బేస్డ్ మీద వెళ్తుంది. ఈవెన్ ఇంటర్నేషనల్ కూడా $3,500 దాకా వెళ్ళింది. ఇప్పుడు 3,350 ఆ రేంజ్కి వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ట్రంప్ తర్వాత జెలెన్స్కీ తర్వాత ఈ పుతిన్ గారు వీళ్ళందరూ కలిసి ఉక్రెయిన్ కనుక పీస్ టాక్స్ జరిగిందంటే మనందరికి చాలా అడ్వాంటేజ్. గోల్డ్ మళ్ళీ తగ్గుతుంది. సో నార్మల్గా గోల్డ్ రేంజ్ ఏంటంటే 85,000 నుంచి 80,000 అనేది నార్మల్ రేంజ్. సో ఆ రేంజ్కి ఒక 2 months 3 months తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నవంబర్ డిసెంబర్ ఆ అంటే ఛాన్సెస్. ఈ రెండు గాని కొంచెం శాంతపడి కాంప్రమైజ్ అయితే గోల్డ్ ఇంటర్నేషనల్ గా 3,200 ఆ రేంజ్. రామచంద్రమూర్తి గారు మీకు గుర్తుందో లేదో, ఎప్పుడైతే ఈ రష్యా ఉక్రెయిన్ స్టార్ట్ అయిందో ఈ 2022, 23 అప్పటి నుంచి గోల్డ్ రేట్లు అనేది పరిగెత్తడం జరిగింది. ఎందుకంటే దానికి ముందు వరకు 50,000 60,000 లోపలే ఉండింది 2022 టైంలో. ఇప్పుడు అంతకంతకు పెరిగిపోయి ఆల్మోస్ట్ 1,00,000, 2,000, 1,03,000 వచ్చింది. అక్కడి నుంచి పెద్ద స్టార్ట్ అయింది బూమ్ అనేది. అవునండి. సో ఇప్పుడు ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేయటం ఇప్పుడు 92 ఏదైతే 22 క్యారెట్ ఉందో అది యాక్చువల్గా 80,000 నార్మల్ అనమాట. సో 80,000 కిందకి వెళ్ళదు కానీ 80,000 స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది ఈ రష్యా ఉక్రెయిన్ ఇద్దరు కానీ కాంప్రమైజ్ అయిపోతే అక్కడ కొంత శాంతియుత పరిస్థితులు నెలకొల్తే మాత్రం 80,000కి వచ్చే అవకాశం ఉంది నార్మల్ ప్రైస్ వస్తుంది. ఎందుకంటే చాలా మంది అనుకోవడం ఎక్కువ బయింగ్ జరుగుతుంది కదా అని. సో బయింగ్ జరిగినా కానీ రేట్లు తగ్గుతాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ప్రెషర్. ఎందుకంటే అక్కడి నుంచి గోల్డ్ నుంచి బయటకు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఈ మార్కెట్స్కి వస్తాయి, ఈక్విటీ మార్కెట్స్కి వస్తాయి వరల్డ్ మొత్తం. కాబట్టి ఏమవుతాయంటే ఈ వరల్డ్ ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతాయి, గోల్డ్ తగ్గుతుంది అనమాట. సో ఇది గోల్డ్ పరిస్థితి మేము అనుకోవటం. ఇప్పుడు సిల్వర్ తీసుకుంటే దీనికి కొంచెం యూనిక్ గా ఉంది. సిల్వర్ అంతకుముందు గోల్డ్ తో పాటు ఉండేది, ఇప్పుడు డిఫరెంట్ అయిపోయింది. ఎందుకంటే సిల్వర్ లో ఎక్కువ కన్సంప్షన్ పెరుగుతుంది జనరల్. అంటే ఎలా అయిపోయిందంటే వెండే బంగారం అన్నట్టుగా వెండి కూడా బంగారం లాగా అయిపోయింది. సో ఇప్పుడు అది 1 lakh బేస్ లెవెల్ అయితే అయిపోయింది. సో ఈవెన్ 1 lakh కూడా 1,05,000 ఆ రేంజ్ వస్తేనే చాలా. లాస్ట్ 3 months నుంచి అసలు ఇప్పుడు రావట్లేదు. 1,10,000 వచ్చి మళ్ళీ అక్కడ ఆగిపోతుంది. 15-16 దగ్గర ఉంది. సో 1,05,000 కానీ 1,10,000 మధ్యలో అది మంచి సపోర్టింగ్ లెవెల్. సో వెండి అయితే ఇంకా 125 దాకా కూడా ఛాన్సెస్ కనబడుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ సెమీ కండక్టర్స్ అన్ని తర్వాత ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంది. అలాగే ఇప్పుడు ఈ గోల్డ్ కొనలేని వాళ్ళందరూ సిల్వర్ కొంటున్నారు. ఎగ్జాక్ట్లీ. కోవిడ్ నుంచి అందరి పర్సెప్షన్ ఇటు మారింది. 1 గ్రామ్ గోల్డ్ లాగా 1 గ్రామ్ ఇమిటేషన్ పెట్టుకొని దాని మీద గోల్డ్ కోటింగ్ వేసుకుంటున్నారు సిల్వర్. ఈవెన్ గిఫ్ట్స్ అన్ని కూడా అదే గోల్డ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సిల్వర్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. కాబట్టి ఏమవుతుందంటే ఆ వారం ఇక్కడ సిల్వర్ కి కస్టమర్లు ఎక్కువ వచ్చేసారు. సో అందుకని అది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. ఎప్పుడైతే గోల్డ్ మళ్ళీ 80,000కి వెళ్తుందో అప్పుడు సిల్వర్ తగ్గుతుంది. ఈ రీటైల్ ఇక్కడ ఎవరైతే ఉన్నారు ఇన్వెస్టర్స్ ఇటు మారుతారు కాబట్టి ఆల్టర్నేట్ సబ్స్టిట్యూట్ తగ్గుతుంది అనమాట. సో
ప్రెసెంట్ అయితే గోల్డ్ కన్నా సిల్వర్ మంచి రైజింగ్ లో ఉంది. సో అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో గోల్డ్ మీద అయితే మనం సెల్ సైడ్ ఉండొచ్చు. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇప్పుడు మనకి మ్యారేజెస్లో అయితే తప్పదు ఎటు కొనాల్సిందే. బట్ అలా కాకుండా మామూలుగా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కొంచెం వెయిట్ చేయొచ్చు. సో అది గోల్డ్ సిల్వర్. మరి క్రూడ్ ఆయిల్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే బయట అంటే ఇంటర్నేషనల్ గా జియో పొలిటికల్ గా చాలా టెన్షన్స్ నడుస్తున్నాయి కదా, మరి క్రూడ్ ఆయిల్ రూట్ ఏంటి అసలు? క్రూడ్ ఆయిల్ ఇప్పుడు బాగా $64-65 ఇంటర్నేషనల్ వచ్చింది సార్. ఇప్పుడైతే మనకి ఇండియన్ మార్కెట్ లో వచ్చి 5500 5600 మధ్యలో ఉంది. సో ఇది అంతకుముందు మొన్న ఇరాన్ వార్ వచ్చినప్పుడు 6500 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి 1000 పాయింట్స్ తగ్గి ఇప్పుడు నార్మల్ రేట్ లోకి వచ్చింది. సో 5400 నుంచి 5600 నార్మల్ రేంజ్ లో ఉంది. సో క్రూడ్ ఆయిల్ అయితే ఇప్పుడు బయింగ్ సైడ్ కి వస్తుంది, కొంచెం బై చేసుకోవచ్చు. బట్ 200-300 పాయింట్స్ నార్మల్ రేంజ్ లో మూవ్ అవుతుంది. సో క్రూడ్ అయితే ఏంటంటే ఈ ట్రేడ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్. ఇప్పుడు మామూలుగా మన రెగ్యులర్ కస్టమర్స్ అవుట్ సైడ్ పీపుల్ కి లేదు, ఎంసీఎక్స్ లో క్రూడ్ చేసే వాళ్ళకి ఏంటంటే 5400 మంచి సపోర్ట్ లెవెల్, అక్కడ బై చేసుకోవచ్చు అని చెప్పి. సో తర్వాత గోల్డ్ సిల్వర్ కి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ గోల్డ్ కానీ తర్వాత ETF వీటిల్లో అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను లాస్ట్ 6 months నుంచి కూడా ఏం చెప్తున్నామంటే గోల్డ్ ని మీరు ఒక మల్టీ అసెట్ లాగా కొంత అమౌంట్ దీనికి రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ 5 years డౌన్ ద లైన్ చూసుకుంటే గోల్డ్ 80,000 లో ఉండదు కదా ఇటు, అప్పుడు ఇటు 1,30,000 1,40,000 నార్మల్ అవుతుంది. 5 years ఆర్జిన్ తీసుకుంటే గోల్డ్ వచ్చి 1,30,000-150 మధ్యలో కూడా ఉండొచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఇప్పుడు మన పిల్లలకి ఏదైనా 5 years తర్వాత గోల్డ్ కావాలనుకోండి, ఇప్పుడు మనం ప్రెసెంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అన్నమాట. ఈ గోల్డ్ కొనుక్కోండి. సో తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మనకి ఈ గోల్డ్ చిప్స్ చేస్తారు కదా, వాళ్ళని కూడా ఎందుకంటే కొన్నిట్లో క్రెడిబిలిటీ ఉండట్లేదు, కొన్ని వాళ్ళందరికీ కూడా ఈ గోల్డ్ కొనుక్కోవడమే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మనం 1 year తర్వాత రేటు ఫిక్స్ చేసుకొని వాళ్ళు స్కీమ్స్ అవి ఉన్నాయి కదా గోల్డ్ స్కీమ్స్, దానిలో కన్నా ఇదే బెటర్. గోల్డ్ ETF లేకపోతే గోల్డ్ ఈ గోల్డ్ కొనుక్కోవడం బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ బంగారం వెండి ధరలు పెరగడం తగ్గడం అనేది అంటే ఈ ఫెస్టివల్స్ ఇంపాక్ట్ ఏమన్నా, అంటే మన ఇండియాలో ఫెస్టివల్స్ ఇంపాక్ట్ ఏమన్నా చూపిస్తుందా? ఎందుకంటే బంగారం వెండి ధరలు అనేవి మన ఇండియాలో డిసైడ్ అయ్యేవి కావు, ఎక్కడ బయట ఇదంతా ఇంటర్నేషనల్ లెవెల్లో డిసైడ్ అవుతాయి కదా. నెక్స్ట్ మనకి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ 1.5 month లో దసరా, దీపావళి లాంటి పెద్ద పెద్ద ఇండియన్ ఫెస్టివల్స్ రాబోతున్నాయి. కాబట్టి మరి ఆ ఇండియన్ ఫెస్టివల్స్ కోసంగా ధరలు పెరుగుతాయంటారు ఇండియాలో? కొంత ఉంది సార్. ఫెస్టివల్స్ కన్నా మనకి మ్యారేజ్ సీజన్ ఎక్కువ పెరుగుతుంది. ఫెస్టివల్స్ లో ఇప్పుడు మనకు కొంటే కొంటాం కానీ మ్యారేజ్ కి అయితే అందరూ మ్యాండేటరీ. అలాగే మ్యారేజ్ అన్ని ఒక ముహూర్తాలు జరుగుతాయి. 2 లక్షల పెళ్లిళ్ళు ఒక ముహూర్తం మీద జరిగే ఉన్నాయి కదా మనకి మేజర్ గా. కాబట్టి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువ గోల్డ్ బయింగ్ జరుగుతుంది. అయితే ఇంపాక్ట్ ఒక 20% ఉంటుంది. గోల్డ్ లైక్ రేట్స్ కనుక చూసుకుంటే 20-25% ఇండియన్ బయింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ మేజర్ గా ఏంటంటే ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇండియన్ కన్సంప్షన్ కూడా ఎవ్రీ ఇయర్ గ్రో అవుతుంది. అది దాదాపు 800 tons అలా ఎవ్రీ ఇయర్ వస్తుంది. సో కన్సంప్షన్ అయితే పెరుగుతుంది. బట్ ఆ టైంలో రేట్ అయితే ఈ 20% నుంచి 30% ఇంపాక్ట్ అవుతుంది. 100% ఇంపాక్ట్ చేయలేము. సో ఇప్పుడు బంగారం ధరలు వెండి ధరలు ఆల్మోస్ట్ 1,00,000 మార్క్ క్రాస్ అయిపోయినాయి. కాబట్టి నెక్స్ట్ ఒక 5 years ని నెక్స్ట్ ఒక 5 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే సిల్వర్ బెటరా, బంగారం బెటరా? డెఫినెట్ గా గోల్డే బెటర్ అండి. గోల్డే బెటర్. అంటే సిల్వర్ ని అది ట్రేడింగ్ ఐటమ్ లాగానే చూడాలి, జస్ట్ లైక్ స్టాక్ మార్కెట్ లాగా. గోల్డ్ అంటే మనము ఒక 20 ఏళ్ళ క్రితం గోల్డ్ అలా ఉండిపోతుంది. సో గోల్డ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది మనకి. ఈవెన్ ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఏంటి, ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేయాలంటే స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సిల్వర్ కూడా అలా తీసుకోవాలి. బట్ మనం గోల్డ్ ఏంటంటే మనం ల్యాండ్ లాగా ఒక అసెట్ లాగా చూస్తాం కాబట్టి సిల్వర్ గోల్డ్ ఎక్కువ. అంటే కొన్ని జనరేషన్స్ ఆ లెగసీ ముందుకు తీసుకెళ్తాం గోల్డ్ అయితే. గోల్డ్ అయితే ఇవ్వలే కాదు, నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా కానీ గోల్డ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ దాన్ని కంపేర్డ్ విత్ సిల్వర్ తీసుకుంటే. సో గోల్డ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే. ఇంకోటి కూడా గోల్డ్ ఎందుకు అంటున్నాం అంటే
ఈ కరెన్సీ కూడా మింట్ అయ్యేది గోల్డ్ డిపాజిట్ మీద. ఉమ్, అంటే ఇప్పుడు ఒక కంట్రీ యొక్క పర్చేసింగ్ పవర్ కూడా డిసైడ్ అయ్యేది గోల్డ్ మీద. సో ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోయినా గోల్డ్ అయితే షైన్ అలాగే ఉంటుంది. ఎవరి దగ్గర గోల్డ్ ఉందో వాళ్ళ కింగ్. ఇప్పుడు మనం దీని మీరు ఈ మాట చెప్తుంటే నాకు గుర్తొస్తుంది. ఫస్ట్ కోవిడ్ అప్పుడు అసలు మొత్తం కరోనా వచ్చేస్తుంది, మొత్తం మానవాళి మొత్తం అంతం కాబోతుంది, ఇంకా రేపటి నుంచి ఏం లేదు, తినేవాడు తినాలి లేదంటే బతికేవాడు బతకాలి. అంత టైంలో కూడా గోల్డ్ చాలా వైటల్ గానే ఉంది. అది ఎక్కడ కూడా అంటే ఎలా ఉండిందంటే ఇంక రేపటి నుంచి మనుషులు మొత్తం చచ్చిపోతారు, ఇంక రేపటి నుంచి ఏం లేదు అన్నప్పుడు కూడా గోల్డ్ అసలు ఏ మాత్రం పడింది లేదు. అవును. అంటే అంత వరస్ట్ లో కూడా గోల్డ్ దాని హోల్డ్ నిలబెట్టుకుంటుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ తట్టుకోవాలన్నా లేకపోతే ఏ తట్టుకోవాలన్నా గోల్డ్ బెస్ట్. గోల్డ్ సో కాబట్టి గోల్డ్, సిల్వర్ ఏంటంటే ట్రేడింగ్ ఐటమ్. కొంత కొన్ని మన షేర్స్ లాగా ట్రేడింగ్ లాగా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ప్రైస్ గోల్డ్. రైట్ సార్, రైట్ సార్. సో మొత్తానికి ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ప్రస్తుతానికి 1,00,000 పైచులకు ఉంది కాబట్టి ఇది ఒక 80-85 వేలకి రావాలి అంటే అక్కడ ఉక్రెయిన్ రష్యా ఇద్దరి మధ్య కొంత శాంతి ఒప్పందం జరిగితే కనుక మనకు ఒక 15 నుంచి 20 వేల వరకు తగ్గే ఛాన్స్ అయితే ఉందండి. తగ్గే ఛాన్స్ 10 నుంచి 15 తగ్గే ఛాన్స్ ఉంది. ఇది 4-5 నెలల్లో జరుగుతుంది. ఎందుకంటే ఇక అక్కడ కూడా 9 లక్షల మంది చనిపోయారు యుఎస్. అందరూ కూడా పీస్ కోరుకుంటున్నారు కాబట్టి తగ్గే ఛాన్సెస్ కనపడతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ.